ఓం శక్తి. అలాగే కుటుంబ విషయాలు. కుటుంబ విషయాలు అనేది చాలా వరకు ఉమ్మడి కుటుంబం ఉంటుంది, కోటేశ్వర కుటుంబం ఉంటుంది, పేదరికం కుటుంబం ఉంటుంది. ఆ కుటుంబంలోనే కొంతమంది మన దాంట్లోనే పడనవారంటే ఒక దగ్గర వాళ్ళైనా సరే దూరపోలైనా సరే ఒక సూప్ అనేది ఒక సూపు ఆ ఇంటి మీద పడిందంటే ఎంత ఉమ్మడి కుటుంబమైనా అది శిల్లాకాలం అవుతుంది. ఒక్కొక్కడు చెడు మంత్రాలు అనేది శాతబలి సెల్లంగి వాళ్ళ మీద చూపెట్టి ఆ కుటుంబం మీద చూపెట్టి వ్యవసాయం రూపంలో కానీ ఈ కుటుంబ రూపంలో కానీ పిల్లగాళ్ళలో కూడా సంతానమై వాళ్ళ పెళ్ళిళ్ళు కాకోకుండా మళ్ళీ తర్వాత వాళ్ళు ఎంత చదివినా కూడా వాళ్ళ ఉద్యోగాలు రాకోకుండా వ్యవసాయంలో ఆ కుటుంబంలో ఏ ఉద్యోగం చేసినా కూడా డబ్బు మిలుగుపేట లేకోకుండా డబ్బు ఎంత సంపాదించినగా ఎక్కడికే ఖర్చు అయిపోయేట్టుగా దానివల్ల మీరు ఎక్కడెక్కడో చూసినా సరే ఒక్కసారి ఈ కుటుంబం సమస్యలు అనేది ఇవన్నీ కొన్ని సూపులు పెడుతున్నారు అనమాట. ఎంతలావు కోటేశ్వరుడైనా సరే ఒక కన్ను దెబ్బ పడితే ఆగిపోవాల్సిందే. దానికి కొన్ని మార్గాలు అనేది మాసుడు గురువుగారిని కలిసి దానికి పరిణామాలు ఏమిటా, అది ఏం చేయాలా, అది చూపించుకొని చూసుకుంటే మనకి ఏ రూపమైనా కూడా పరిష్కారం దొరుకుతుంది. దానివల్ల ఆర్థికంగా ఉన్న వాళ్ళు కూడా కోటేశ్వరులు ఉన్న వాళ్ళు కూడా ఆర్థికంగా కూడా వస్తుంటారు. దీనివల్ల అంటే కొన్ని కారణాలు, కొన్ని శక్తులు, చెడు మంత్రాలు ఇవన్నీ చేసి ఒక కుటుంబాన్ని నాశనం చేయాలి అని అనుకునే వ్యక్తులు ఉన్నారు. ఆ మంత్రాల కన్నా మీకు తగినట్టుగైతే నేను చెప్పే సూచనలు అనేది మీకు ఖచ్చితంగా కలిగి ఉండేటైతే ఖచ్చితంగా మీరు ఫోన్ చేయండి. కింద నెంబర్కి ఫోన్ చేసి గురువు గారికి సంప్రదిస్తే దానికి ఏ పరిష్కారం చేస్తే బాగుంటుందా అని చూసి అన్నిల ద్వారాగా చూసి మీకు ఏ సిచ్యువేషన్ అయినా సరే మీకు చూసి మీకు నయం చేయగలము.